నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా డైరెక్టర్ కెపాసిటీతో పనిచేసే డైరెక్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. అది అందరికీ తెలుసు. అందులో వినాయక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీయే నాకు అభిమానమైన కుటుంబం. వాళ్ళ నాన్నగారు దాసనారాయణరావు ఫ్యాన్స్ అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడు. వాళ్ళ ఊరు నేను వెళ్ళాను. నా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక స్వర్ణ పథకాన్ని నా పేరు మీద వినాయక చవితి ఫంక్షన్స్లో ఇస్తూ ఉంటారు. అది అనుబంధం. రెండవది, ఎప్పుడైనా నేను ఏదైనా సలహా ఇస్తే దాన్ని 100కి 100 అమలు చేస్తాడు. అది బంధం. సో నాకు అంత ఇష్టమైనట్టు వినాయక్. ఇక్కడ కూర్చున్న హీరో మా బళ్ళారి సాయి తీసుకొచ్చి చూపించాడు నాకు. ఇవాళ దిస్ ఇస్ ద డే ఫర్ యంగ్ హీరోస్, న్యూ హీరోస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ టాలెంట్ తోటి హీరోస్ పైకి రావాలని నా కోరిక. ఎక్కడో బంగారు స్పూన్తో పుట్టి రావచ్చు, తప్పులేదు. కానీ కొందరిని బలవంతంగా రుద్ది 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 హీరో ఇతను చూస్తారా మీరు చూస్తారా అనే పరిస్థితి లేకుండా ఈ యంగ్ ఫ్లెష్. ఎందుకంటే కొత్త వాళ్ళు బయట నుంచి రాకపోతే కొన్నాళ్ళకి ఇండస్ట్రీ జటిలమైపోద్ది. కొన్ని ఫ్యామిలీస్కి కన్ఫర్మ్ అయిపోతుంది. అది ఉండకూడదు. ఎందుకంటే అలాంటి అవకాశాలు కనుక ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఒక మోహన్ బాబుని తీసుకొచ్చిన, ఒక మురళీమోహన్ తీసుకొచ్చిన, ఒక నారాయణమూర్తిని తీసుకొచ్చిన, ఒక శ్రీహరిని తీసుకొచ్చిన, ఒక రాజాని తీసుకొచ్చిన, ఎవరిని ఎంతమందిని తీసుకొచ్చిన ఆర్టిస్టుల్ని ఎక్కడెక్కడి నుంచో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేవారు. డిఫరెంట్ టాలెంట్స్ చేసేవారు. రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు, భయం ఉండేది. ఒక డైరెక్టర్ అంటే భయం ఉండేది, ప్రొడ్యూసర్ అంటే భయం ఉండేది. ఎందుకంటే ఏమో తీసేస్తారేమో మన సినిమాలోంచి అనేది. అందువల్ల ఇలాంటి యంగ్స్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను. ఇక సినిమా తీస్తానంటే నేను గిరిని ఎందుకు రానికి సినిమా అన్నాను. అవసరమా నీకు? చాలా సక్సెస్ఫుల్గా నువ్వు ఒక మంచి పిఆర్ఓగా ఉన్నావు. అందరూ టాప్ పొజిషన్లో ఉన్నవాడే చూస్తున్నావు. పైగా ఎవరైనా సరే పిఆర్ఓ గిరిధర కనుక పెట్టుకుంటే వాళ్ళు చాలా సేఫ్. ఆ హీరోయిన్స్ కానీ, ఆ హీరోస్ కానీ, ఆర్టిస్టులు కానీ వాళ్ళ అదృష్టవంతుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ మీద మాట పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొస్తాడు. అందువల్ల నీకు పిఆర్ఓగా ఉన్న అవసరమా అన్న. కానీ కథ చాలా బాగా నచ్చింది గురుగారు. కావాలంటే మీరు వినండి. నాకు ఎందుకో జీవితంలో ఏదో ఒక గోల్ కావాలి కదా, సో దానికని నేను ఈ తాపత్రయపడతాను అన్నాడు. నాకు రవితో పెద్దగా పరిచయం లేదు కానీ బట్ హీస్ ఎ గుడ్ రైటర్. నాకు తెలిసినంత వరకు గుడ్ పెన్, చాలా డిసిప్లిన్డ్గా స్క్రిప్ట్ రాసుకోగలిగిన కెపాసిటీ ఉంది. నాకు రాధాకృష్ణ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మీద. ఎందుకంటే ఒక పద్ధతికి అలవాటు పడ్డవాడు రాధాకృష్ణ. జస్ట్ లైక్ దట్ ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను నన్ను పెట్టుకోండి అనే టైప్ కాదు అది. బికాజ్ రియల్గా టాలెంట్ ఉన్న వాళ్ళు తిరగరు, వాళ్ళని ఎత్తుకుంటూ వస్తారు. అలాంటి ఒక టైప్ రాధాకృష్ణ. నాకు అతని పాటలు విన్నప్పుడల్లా గోదావరి కానీ, లేకపోతే ఇంతకుముందు శేఖర్ కమల్ చేసిన పిక్చర్లు కానీ అవి చూసినప్పుడు నాకు అతను చూస్తే అతని పాటలు విన్నప్పుడల్లా నాకు రమేష్ నాయుడు గారు గుర్తొస్తుండేవారు. ఎందుకంటే నాకు తెలిసి రమేష్ నాయుడు గారు అంత గొప్ప మెలోడియస్ కింగ్ తెలుగు సినిమాకు పుట్టలేదు. ఒక రాజేశ్వరరావు గారు, ఒక రమేష్ నాయుడు గారు, ఒక పెండియాల్ గారు, ఇలా
అక్కడికి వెడితే ఆ తరాల్లో వస్తారు. మళ్ళీ ఈ తరంలో మనకు వచ్చిన అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, మళ్ళీ అంత మంచి సంగీత విలువ సాహిత్య విలువ రెండు కలిపి చేసేవాడు రాధాకృష్ణ. సో అతని కథ నచ్చి చాలా టైట్గా ఫీల్ అయ్యే కథని అంత స్క్రీన్ ప్లే నచ్చింది అంటే డెఫినెట్గా ఇది చాలా మంచి సబ్జెక్ట్ అయి ఉండాలి. అంత మంచి సబ్జెక్ట్ కాకపోతే గిరిధర్ జీవితంలో ఇలాంటి రిస్క్ చేస్తాడని నేను అనుకోను. కాబట్టి ఇంత రిస్క్ చేశాడంటే డెఫినెట్గా మంచి సినిమా అయి ఉంటుంది. కానీ మంచి సినిమాకి ఇప్పుడున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే టు ప్రమోట్ ది ఫిలిం, సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయిందనే దానికంటే ప్రమోట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అతి దారుణమైన పరిస్థితుల్లో ఇండస్ట్రీ ఉంది. ఇంత నీచమైన స్థితిలో ఇండస్ట్రీని నేను ఎప్పుడూ చూడలేదు, చూస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. అంటే సినిమాలు తీసి సినిమా రెడీగా పెట్టుకుని విడుదల చేస్తాము అంటే మా సినిమా ఎప్పుడు విడుదల చేస్తామో మేము చెప్పం, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, నువ్వు రెడీ చేసి పెట్టుకో, ఎప్పుడైనా పొరపాటున ఒక వారం గ్యాప్ వస్తే వేసుకో అనేటంత దౌర్జన్యమైనటువంటి గుండాగిరి జరుగుతోంది వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇది వాస్తవం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు దొరకాలన్నా సినిమా విడుదల చేయాలన్నా చాలా కష్టమైంది గిరి. నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావో, ఎలా బయటపడతావో. సినిమా విడుదలై బాగుంది అంటే కదా, బాగుంది అన్న తర్వాత కూడా 5 రోజుల్లో దాని పీక నొక్కేస్తున్నారు. లౌక్యం అనే సినిమా విడుదలయ్యి అద్భుతమైన రిపోర్ట్ వచ్చి 5వ రోజుని 37 సెంటర్లో, మెయిన్ సెంటర్లో ఆ సినిమాని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఎవరో ఒక పెద్ద హీరో గారి సినిమా వచ్చిందని, అది 3 రోజులు ఆడింది, వెళ్ళిపోయింది. మళ్ళీ లౌక్యం తీసుకుని వేసుకున్నారు. ఇది వాస్తవాలు చెప్తున్నాను నేను, ఎగ్జాజరేషన్ కాదు. ఒక చిన్న సినిమా విడుదల అవ్వాలంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ని కబ్జా చేసేసారు. కాబట్టి రిలీజ్ మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకో, పబ్లిసిటీ బాగా ప్లాన్ చేసుకో. అది సినిమా బాగుంది అంటే దాన్ని నిలబెట్టుకునే స్థాయిలో థియేటర్లు చూసుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే భాస్కర్ పట్ల నా సాటి రచయితకి జర్నలిస్ట్కి రాశానన్నాడు. బహుశా డబ్బులు తీసుకుని ఉండడు. తీసుకున్నావా ఏమన్నా భాస్కర్ పట్ల? తీసుకున్నావా? ఏమయ్యా ఘోరం కదా, ఏమయ్యా జర్నలిస్ట్ చూడండి. బట్ ఏదో గుడ్ విల్ ఏదో అంతే, చూసావా? అదే మరి గుడ్ విల్. థ్యాంక్ యూ భాస్కర్ పట్ల. నేను ఈ మధ్యన తరచు చెప్తున్నా, ఒక కొత్త బ్రీడ్ వస్తుందని. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి. ఇందాక చెప్పినట్టు దర్శకరత్న శ్రీ దాసనారాయణ గారు చెప్పినట్టు, నేను ముందు మా సోదరుడు మా హీరో గురించి ఒక్క నిమిషం మాట్లాడదలుచుకున్నాను. మేము కలిసి, ఇది 2వ సినిమా, వరుసగా విజయాలు సాధిస్తూ, అంతే అందంగా నవ్వుతూ, అంతే అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ, అంతే ఘనంగా హిట్లు కొడుతూ వరుసగా ఎదుగుతున్నాడు. అభినందనలు. అంతే మంచి మనసు. టచ్ అప్ బాయ్ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎలా చూసుకుంటాడని. ప్రత్యేకంగా ఎంతో కమాండ్ ఉంటే తప్ప ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాలేరు, ఒక మంచి సినిమా తీయలేరు. ప్రతి అణువు ఆయన కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ప్రతి ఫ్రేమ్లో నేను పొగడ్డం నాకు ఇష్టం లేదు, ఏమన్నా ఫ్రాంక్గా మాట్లాడు, లేకపోతే తప్పించుకుంటాను. నేను ప్రతి కొత్త డైరెక్టర్ దగ్గర నుంచి కొత్త బాడీ లాంగ్వేజ్ నేను తీసుకుంటాను. కాబట్టి ఐఎమ్ నాట్ ది పాస్ట్, ఐఎమ్ ది ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. మరొక్కసారి రవి దగ్గర నుంచి కొన్ని అద్భుతమైన కొత్త ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ నేను తీసుకున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్. చాలా అద్భుతంగా తీశారు. మరొక్కసారి నేను గిరిధర్ని అభినందించుకున్నాను. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టే గిరిధర్ మంచి జర్నలిస్టు, మంచి పిఆర్ఓ. మీరు ఎందుకు దీంట్లో కూడా దిగారు అని అడిగాను నేను. లేదండి, ఇంతవరకు ఆ మంచి పేరు ఉంది,
ఆ మంచి పేరు ఒక కళ, నాకు ఒక మంచి సినిమా తీయాలని, ఒక అద్భుతమైన సబ్జెక్టు, మంచి డైరెక్టర్, మంచి టీం దొరికిందండి. నేను తీయాలనుకున్నాను, తీస్తున్నాను, భగవంతుడికి వదిలేస్తున్నాను. నా వరకు న్యాయంగా ఒక మంచి సినిమాని, ఒక ఆత్మ సంతృప్తి తీయాలని అనుకున్నాను. మీ అందరు కోఆపరేషన్ కావాలన్నప్పుడు చెప్పాను. గిరిధర్ 30 ఏళ్ళగా దాదాపు పరిచయం. నిజంగా గిరిధర్ ఆ పాత ప్రొడ్యూసర్ల వాల్యూస్, కొత్త ప్రొడ్యూసర్లు కావాల్సిన టేస్ట్ రెండు కలుపుకొని ఒక మంచి సినిమా తీశాడని నేను చెప్పట్లా, సినిమాతో ప్రారంభిస్తున్నాడు, మంచి సినిమాతో ప్రారంభిస్తున్నాడు. చాలా సినిమాలు తీస్తాడు గిరిధర్, నేను చెప్తాను, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఒక్క ప్రమోషన్ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు కనుక మనం సాధించగలిగితే ఇది హిట్ సినిమా. ఈ సినిమా 16 కోట్ల కన్సర్న్ నేను చెప్తున్నాను, 100%. ప్రత్యేకంగా ఒకే ఒకటి నా క్యారెక్టర్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. నేను సెకండ్ ఇన్నింగ్స్ బాగా అందుకుంది, సంతోషంగా ఉంది. డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా, ఫాదర్ రోల్స్ చేస్తున్నా, నా వయసుకు తగ్గ లీడ్స్ చేస్తున్నా, రకరకాలు చేస్తున్నా. కానీ ఈ సినిమాలో నేను చేసినటువంటి శౌర్యకి చేసినటువంటి ఫాదర్ రోల్ నేను ప్రతి సీన్ ఏ సినిమాలో చేయలేదు ఇంతవరకు. ఐ ఎంజాయ్డ్ ప్రతి సీన్, నవ్వుకున్నాం ప్రతి సీన్. అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్. ఇంతకంటే నేను చెప్పదలుచుకోలేదు, బికాజ్ దిస్ ఆడియో. మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి, అందరి గురించి చాలా చెప్పాల్సి ఉంది ఆడియోలో. ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ లవ్లీ ప్రోడక్ట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ. గిరిధర్ గారు, నేను చాలా తక్కువ సినిమాలు చేశాను. గిరిధర్ గారు యాజ్ ఎ పిఆర్ఓ హీస్ వెరీ సక్సెస్ఫుల్. ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఆయన మంచితనం గురించి. నేను ఎక్కువగా మాట్లాడను, నరేష్ గారు అన్నీ చెప్పేశారు ఆల్రెడీ, సేమ్ డిట్టో. బట్ ఐ వుడ్ లైక్ టు సే ఒకటి ఏంటంటే, లక్ష్మీ రావే మా ఇంటికి గిరిధర్ గారికి బోల్డ్ అంత పేరు ప్రఖ్యాతులు, అలాగే ఈ సినిమాలో నటించిన వాళ్ళకి, మా డైరెక్టర్ రవి గారికి, రైటర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా ఒక యాడెడ్ బోనస్. అందరికీ సారీ నరేష్ గారు మధ్యలో